ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. లైకెన్ ప్లానస్ చర్మవ్యాధి. లైకెన్ ప్లానస్ అనే వ్యాధి పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఈ వ్యాధి లక్షణాలు చాలా మందికి అనుభవమే. లైకెన్ ప్లానస్ అనేది దురద, బొడిపలు, పొక్కులు, పొలుసులు వీటితో కూడినటువంటి ఒక చర్మ వ్యాధి. అంటే ఈ లైకెన్ ప్లానస్లో దురద ఉంటుంది, బొడిపలు తయారవుతూ ఉంటాయి, పొక్కులు తయారవుతూ ఉంటాయి, మైల్డ్గా పొలుసులు కూడా లేస్తూ ఉంటాయి. లేత వంగపండు రంగులో చాలా కోణాలు కలిగినటువంటి ఆకృతిలో కొద్దిపాటి పొలుసులతో ఈ వ్యాధి కనిపిస్తుంది. చేతుల్ని మోచేతుల దగ్గర ముడిచే చోట, పాదాలని మడమల దగ్గర వంచే చోట, జననేంద్రియాల పైన, నోటి లోపల ఎక్కువగా ఈ రకం బొడిపలు తయారవుతూ ఉంటాయి, మచ్చలు తయారవుతూ ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పటం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. అంటే ఆటో ఇమ్యూనిటీ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో అలసకం, చర్మాఖ్య, గజ చర్మం అనే వ్యాధుల గురించినటువంటి వర్ణన ఉంది. ఆయుర్వేదంలో చెప్పినటువంటి ఈ అలసకము, చర్మాఖ్య, గజ చర్మం అనే వ్యాధుల లక్షణాలు లైకెన్ ప్లానస్ వ్యాధి లక్షణాలతో సరిగ్గా సరిపోతాయి. ఈ వ్యాధుల్లో ఈ కండుహర చికిత్సలను చేస్తాం. చేయడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచేటటువంటి, వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించేటటువంటి రసాయన చికిత్సలు కూడా అవసరం అవుతాయి. ఈ వివరాలన్నీ మనం తెలుసుకోబోయే ముందు ఈ లైకెన్ ప్లానస్ వ్యాధికి కారణమైనటువంటి కారకాలను తెలుసుకుందాం. లైకెన్ ప్లానస్ వ్యాధికి నిజానికి ఇతిమిద్దమైనటువంటి కారణాలు తెలియకపోయినప్పటికీ కూడా కణ మధ్యవర్తిత్వపు చర్య కారణంగా ఇది వస్తుంది అని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. అంటే సెల్ మీడియేటెడ్ రెస్పాన్స్ వల్ల ఈ లైకెన్ ప్లానస్ వస్తుంది అనేది ఒక ప్రతిపాదన. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేటటువంటి వాటిల్లో ప్రతిజనక, ప్రతిరక్షక పదార్థాల తయారీ కీలకం. ఇది మనకు తెలిసిందే. అంటే యాంటీజెన్, యాంటీబాడీలు, వీటి ఎగ్జిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం. ప్రతిజనక పదార్థంగా పనిచేసేది వైరస్లా లేకపోతే ఈ విష లక్షణాలు ఉండేటువంటి మందులా అనేది తేలాల్సి ఉంది. పైగా ఈ వ్యాధి నిరోధక శక్తి నియంత్రణ తప్పి స్వయం ప్రేరితంగా మారేటటువంటి ఇతర వ్యాధుల్లో కూడా లైకెన్ ప్లానస్ అనుబంధ లక్షణంగానో లేకపోతే పరతంత్ర వ్యాధి కిందనో కనిపిస్తూ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులలో లైకెన్ ప్లానస్ కనిపించేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అల్సరేటివ్ కోలైటిస్లో లైకెన్ ప్లానస్ కనిపిస్తుంది. అంటే పెద్ద పేగులో వ్రణాలు తయారయ్యే సందర్భాలలో కూడా సమాంతరంగా లైకెన్ ప్లానస్ కనిపిస్తుంది. అలాగే ఎలోపేషియా ఏరియాటాలో ఈ వ్యాధి ఉంటుంది. అంటే తల మీద జుట్టు వలయాకారపు మచ్చలుగా రాలిపోతున్న సందర్భాల్లో కూడా సమాంతరంగా లైకెన్ ప్లానస్ కనిపిస్తుంది. అలాగే లూకోడర్మాలో కనిపిస్తుంది. అంటే బొల్లి మచ్చల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే డెర్మటోమయోసైటిస్, అంటే చర్మం కింద ఉండేటువంటి రక్తనాళాలు వాపుకి గురై చర్మాన్ని, కండరాల్ని ఇన్ఫ్లమేషన్కి గురి చేసే సందర్భాల్లో కూడా సమాంతరంగా లైకెన్ ప్లానస్ కనిపిస్తుంది. అలాగే మైస్థీనియా గ్రేవ్స్లో కూడా కనిపిస్తుంది. అంటే అదుపాజ్ఞల్లో ఉండే కండాలు అదుపు తప్పి వాలిపోయే సందర్భాలలో కూడా లైకెన్ ప్లానస్ సమాంతరంగా కనిపిస్తుంది.
కాబట్టి ఈ రకంగా మనం ఆటోఇమ్యూనిటీ దీనికి ఒక కారణం కింద అనుకోవచ్చు. ఇక హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్స్లో, అలాగే దీర్ఘకాలపు కాలేపు వ్యాధుల్లో, అలాగే కాలేపు కణజాలం గట్టిపట్టడం వల్ల వచ్చేటటువంటి లివర్ సిరోసిస్ వ్యాధిలో కూడా సమాంతరంగా ఈ లైకెన్ ప్లానస్ చర్మ వ్యాధి ఉండటాన్ని పరిశీలకులు గమనించారు. కొంతమందిలో ఈ లైకెన్ ప్లానస్ అనువంశికంగా వస్తూ ఉంటుంది. HLA-B27 కానీ లేకపోతే ఈ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ ఉండేటువంటి కుటుంబాల్లో కానీ ఈ వ్యాధి ఉనికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీని ఉనికి కనిపించడాన్ని బట్టి ఈ వ్యాధికి జన్యుపరమైనటువంటి అంశం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడితో ఏం జరుగుతుంది అంటే వ్యాధి నిరోధక శక్తి వికటించి ఈ లైకెన్ ప్లానస్ మచ్చల ఉధృతిని పెంచుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని కూడా ఒక కారణం కింద అనుకోవచ్చు. సరే, ఈ లైకెన్ ప్లానస్ వ్యాధికి స్త్రీ పురుష భేదం ఉంటుందా, అలాగే వ్యాధి పూర్వపరాలు ఎలా ఉంటాయి, ఇది తెలుసుకుందాం. జనాభాలో దాదాపు 1 నుంచి 2% మంది ఈ లైకెన్ ప్లానస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఒక అంచనా. మగవాళ్ళల్లో కంటే మహిళల్లో అంటే లేడీస్లో దీని ఉనికి కొద్దిగా ఎక్కువ. ఈ వ్యాధికి వయసుతో పెద్దగా నిమిత్తం లేదు, అంటే ఏ ఏజ్లోనైనా ఇది రావచ్చు. అయితే 30 to 60 ఇయర్స్ 30 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఇది ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సరే, మరి లైకెన్ ప్లానస్ అంటున్నాం, ఏమిటి ఈ వ్యాధి అంటే ఎలాంటి లక్షణాల ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు, దీనిపైన కూడా మీకు అవగాహన ఉండాలి. లైకెన్ ప్లానస్ వ్యాధి అప్రధానంగా అస్పష్టంగా మొదలవుతుంది. ముందుగా మణికట్టు, అలాగే మోచేతుల తాలూకు ముడతలు, ఈ ముడతలలో ఈ మచ్చలు అనేవి మొదలవుతాయి. వారం లేదా 10 రోజులలో సర్వశరీరగతంగా ఫలానా చోట అని కాకుండా మచ్చలు తయారవుతాయి. 2 నుంచి 16 వారాలలో ఇవి పూర్తి స్థాయికి, గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మచ్చలు. ఈ వ్యాధిలో అతి ముఖ్యమైన లక్షణం, సామాన్య లక్షణం దురద. అయితే మచ్చల తత్వాన్ని బట్టి దురద ఉంటుంది. ఒకవేళ ఈ మచ్చలు గట్టిపడి ఘాట్ల కింద తయారయ్యాయి అనుకోండి, ఇలా ఘాట్లుగా తయారైన మచ్చల మీద ఎక్కువ స్థాయిలో దురద ఉంటుంది. ఇక నోట్లో ఇది పొడల్లాగా కనిపిస్తుంది ఈ వ్యాధి. ఇలాగ నోట్లో కనిపించే పొడలు అనేవి లక్షణరహితంగా ఉంటాయి, అక్కడ దురద ఉండదు. అయితే మంట ఉండొచ్చు. ఒకవేళ పై పొర కురుకుడు పడింది అనుకోండి, అప్పుడు నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. లైకెన్ ప్లానస్ మచ్చలు చర్మం పైన మాత్రమే కాదు, శ్లేష్మపు పొరల మీద రావచ్చు, మర్మావాల మీద రావచ్చు, గోళ్ళ మీద రావచ్చు, తల మీద కూడా రావచ్చు. ఈ వ్యాధి తాలూకు బుడిపలు 1 మిల్లీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ పొడవు కలిగి, అంటే అడ్డుకొలత కలిగి ఉంటాయి. చెదురు ముదురుగా లేదా వలయాలుగా లేదా గుంపులుగా అమరు ఉంటాయి. వీటి బుడిపల మీద తెల్లటి రంగులో గీతలు లాంటివి కనిపిస్తాయి. కాబట్టి తెల్లటి రంగులో గీతలు కనిపించడం లైకెన్ ప్లానస్ వ్యాధిని గుర్తుపట్టడానికి ఒక ప్రత్యేక లక్షణం. వీటిని వైద్యశాస్త్ర పరిభాషలో వికమ్ స్ట్రయే అంటారు. స్ట్రయే అంటే మచ్చలు లేదా గీతలని. శ్లేష్మపు పొరలు వ్యాధి ప్రభావానికి లోనవటం అనేది చాలా కామన్. స్కిన్ మీద అంటే చర్మం మీద ఈ లైకెన్ ప్లానస్ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినప్పటికీ కేవలం శ్లేష్మ పొరల మీద మాత్రమే ఈ చిహ్నాలు కనిపించవచ్చు. అంటే నోటిలో నాలుక అంచు మీద కనిపిస్తాయి, బుగ్గల లోపల ఈ మచ్చలు కనిపిస్తాయి. లేత వంగపండు రంగు మీద బూడిద రంగులో కానీ లేదా తెల్లని రంగులో కానీ చారికలు కనిపిస్తాయి. మచ్చలు చిన్నవిగా మొదలవుతాయి, తర్వాత పెద్దగా విస్తరిస్తాయి. చిగుళ్ళ మీద మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అనుబంధ లక్షణాలు కూడా ఉంటాయి, అంటే నోరు తడారిపోతూ ఉంటుంది, నోట్లో ఒక రకమైన లోహపు రుచి అనిపిస్తూ ఉంటుంది. ఇలాగా కొంతమందిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. సరే, మరి ఈ లైకెన్ ప్లానస్ అనేది ఎలా పురోగమిస్తుంది, ఇది కూడా తెలుసుకుందాం. ఈ లైకెన్ ప్లానస్ని, ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం అవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచడం అవసరం. కాబట్టి వ్యాధిని సకాలంలో గుర్తించి వ్యాధి నిరోధక శక్తిని సక్రమ మార్గంలో నడిపించేటువంటి ఆయుర్వేద రసాయన చికిత్సల్ని, సస్యవర్ధకాల చికిత్సల్ని చేస్తే చర్మం పైన మచ్చలు 50% కేసుల్లో 6 నెలల్లో తగ్గిపోతాయి.
18 నెలల్లో 85% కేసులలో మచ్చలు పూర్తిగా తగ్గిపోతాయి. అయితే నోటి లోపల శ్లేష్మ పొరల మీద తయారయ్యేటటువంటి లైకెన్ ప్లానస్ మచ్చలు మాత్రం తగ్గటానికి 2 నుంచి 3 ఏళ్ల వరకు కూడా పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సరే, ఈ డిసీజ్ని మీరు అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని ఇక్కట్లు వస్తాయి, కొన్ని చిక్కులు వస్తాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ఒకవేళ తంబాకు, పొగాకు ఇలాంటివి మీరు వినియోగిస్తూ ఉంటే, ఇలా వినియోగించే వాళ్ళలో ఈ మచ్చలు క్యాన్సర్ కింద పరిణమించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ తరహా మచ్చలు గొంతు లోపల టాన్సిస్ గ్రంథుల మీద, అలాగే మహిళలైతే ఈ జన్నాంగపు యోని పెదవుల మీద, మలద్వారం చుట్టుపక్కల ప్రదేశంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ పురుషాంగపు మణి మీద వచ్చాయనుకోండి, అప్పుడు సంభోగ సమయంలో నొప్పి వస్తుంది, దురద కూడా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో మూత్ర మార్గం ఇరుగ్గా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది, అంటే స్ట్రిక్చర్ యూరెత్రా అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాధి ప్రభావానికి లోనైన వాళ్ళల్లో 10% మందికి గోళ్ళు దెబ్బతింటాయి. గోళ్ళ రంగు ముదురు రంగులో కనిపిస్తుంది. అలాగే గోళ్ళ మీద నిట్టనిలుగా ఉబ్బెత్తుగా ఘాట్లు కనిపిస్తాయి, గాడి కూడా తయారవుతుంది. చర్మం పైన లైకెన్ ప్లానస్ మచ్చలు తయారైనటువంటి వాళ్ళల్లో కొంతమందికి తలలోపల ఉండేటువంటి చర్మం మీద కూడా దురద, పొలుసులతో కూడినటువంటి బొడిపలు తయారవుతాయి. జుట్టు ఊడిపోవచ్చు. మడమల ముడతలలో మచ్చలు తయారయ్యాయి అనుకోండి, ఇలాంటి సందర్భాలలో దీర్ఘకాలం పాటు ఇవి కొనసాగుతాయి. ఇలాంటి సందర్భాల్లో చర్మపు రంగు మారుతుంది. మారటమే కాదు, విపరీతమైన దురద ఉంటుంది. సరే, మరి ఈ వ్యాధిని ఎలాగ వర్గీకరించవచ్చు, దీన్ని కూడా తెలుసుకుందాం. లైకెన్ ప్లానస్ వ్యాధిలో కనిపించే మచ్చల్ని వాటి రూపాన్ని బట్టి, ప్రదర్శితమైనటువంటి తీరుని బట్టి రకరకాల వర్గాల కింద విభజించవచ్చు. ఉదాహరణకు హైపర్ట్రోఫిక్ అంటే ఏమిటి? ఎక్కువ మందంగా మచ్చలు తయారవుతాయి. ఎట్రోఫిక్ అంటే ఈ మచ్చలు ఎండిపోయి అట్టగడతాయి. ఎరోజివ్ అంటే పై పొర తినేస్తుంది, తినేయటం వల్ల వ్రణం మాదిరిగా తయారవుతుంది. ఫాలిక్యులర్ అంటే వెంట్రుక కుదురు దగ్గర బొడిపలు తయారవుతాయి. యాన్యులర్ అంటే ఈ బొడిపలు వలయాల కింద తయారవుతాయి. లీనియర్ అంటే ఈ బొడిప నిలువు గీతల్లాగా మచ్చలు తయారవుతాయి. వెసిక్యులర్ అంటే ఇది నీటి పొక్కుల రూపంలో తయారవుతూ ఉంటుంది లైకెన్ ప్లానస్ అనేది. అలాగే గట్టేట్ అంటే బిందువులుగా కూడా ఈ లైకెన్ ప్లానస్ తయారవుతుంది. ఇవన్నీ కూడా కొన్ని రూపాలు. ఈ సందర్భంగా సారూప్యతలు కూడా తెలుసుకోవాలి. అంటే వ్యవచ్ఛేదిత నిదానం మీద కూడా అవగాహన ఉండాలి. లైకెన్ ప్లానస్ లక్షణాలు కొన్ని ఇతర వ్యాధుల్లో సైతం కనిపిస్తాయి. కాబట్టి వ్యాధి నిర్ధారణ కోసం వ్యవచ్ఛేదిత నిదానం అనేది అవసరం అవుతుంది. ముఖ్యంగా పిటీరియాసిస్ రోజియా, గట్టేట్ సోరియాసిస్, ప్లేక్ సోరియాసిస్, సిఫిలిస్, టీనియా కార్పోరిస్ ఇలాంటి వ్యాధుల్ని పరిగణించడం అనేది చాలా అవసరం. సరే, ఈ లైకెన్ ప్లానస్ని మీరు అశ్రద్ధ చేశారు, అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని విపత్తులు వస్తాయి, కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. మామూలుగా అయితే ఈ లైకెన్ ప్లానస్ వల్ల సాధారణంగా ప్రాణహాని అనేది ఉండదు. సరైన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, 18 నెలల్లో అంటే 18 monthsలో ఈ వ్యాధి తగ్గిపోతుంది. మంచి ఔషధాలతో, సరైన జాగ్రత్తలతో.
కాకపోతే అసాత్మకరమైనటువంటి ఆహార విహారాలు ఒకవేళ మీరు అవలంబించారనుకోండి, దీంతో వ్యాధి తిరగబెడుతుంది. ఇక అప్పుడు దీర్ఘకాలం పాటు బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే తల మీద ఉండేటువంటి మచ్చలు ఎండిపోతాయి, గట్టిగా తయారవుతాయి, మందంగా తయారవుతాయి. ఇలాగ అవుతాయి కాబట్టి అక్కడ ఘాట్లు పడవచ్చు. అలాగే తల మీద జుట్టు శాశ్వతంగా ఊడిపోవచ్చు, అంటే పేను కొరుకుడు మచ్చల మాదిరిగా కనిపించవచ్చు. చర్మం పైన తయారైనటువంటి మచ్చల వల్ల క్యాన్సర్ భయం ఉండదు. కాకపోతే నోట్లో ఒకవేళ ఈ మచ్చలు తయారయ్యాయనుకోండి, అప్పుడు ఈ మచ్చలు క్యాన్సర్ కింద మారేటువంటి రిస్క్ ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ, అంటే 2% కేసుల్లోనే ఇలా జరుగుతుంది. మహిళల్లో అయితే జననేంద్రియం దగ్గర తయారైనటువంటి ఈ లైకెన్ ప్లానస్ మచ్చలు స్క్వామస్ సెల్ కార్సినోమా కింద పరిణమించేటువంటి అవకాశం కొంత ఉంటుంది. సరే, ఇప్పుడు అతి ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఈ లైకెన్ ప్లానస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఎలా ఉంటుంది, ఇది తెలుసుకుందాం. ఈ లైకెన్ ప్లానస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్సలు నిజానికి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పూర్వకర్మలు అంటాం, అంటే స్నేహస్వేదాలు. అలాగే పంచకర్మలు, అంటే వమనం చేయించడం, విరేచనం చేయించడం. వీటితో ఈ వ్యాధిని మూలం నుంచి ఎదుర్కోవచ్చు. దీనికి సంబంధించి ఆయుర్వేద ఔషధాలు, వీటిని కూడా తెలుసుకుందాం. ఈ లైకెన్ ప్లానస్ వ్యాధికి శక్తివంతమైనటువంటి చాలా రకాల ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. మహాభల్లాతక రసాయనం, అమృత భల్లాతక లేశం, లంకేశ్వర రసం, ఇవి లోపలికి సూచించే ఆయుర్వేద ఔషధాలు. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి సక్రమ మార్గంలో పనిచేస్తుంది. పంచతిక్త కృత గుగ్గులు, మహామంజిష్టాదిక్వాదం, ఇవి లక్షణాల మీద పనిచేసేటటువంటి ఆభ్యంతర ఔషధాలు. శ్వేత కరవీరా తైలం, మహామరిచ్చా తైలం, ఇవి బాహ్య ప్రయోగంగా సూచించేటువంటి ఔషధాలు. ఆరగ్వదాది ఉద్వాప్తనం, దీంతో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే చర్మం మెత్తబడి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇది కూడా చికిత్సలో ఒక భాగమే. నోట్లో కనిపించేటువంటి లక్షణాలను తగ్గించడానికి ఇరిమేదాది తైలం, ఇలాంటి వాటితో కవల గండూషాలని సూచించాల్సి ఉంటుంది. వీటిలో ఎస్టిమధు, స్ఫటిక, ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి కషాయంతో ఈ కవలం, గండూషం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఈ ఔషధాలు పనిచేసే తీరు ఒక్కొక్కళ్ళలో ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనందరం ఒకే రకంగా ఉండం, కుటుంబంలో కూడా అందరూ ఒకే మాదిరిగా ఉండరు, జన్యుపరమైనటువంటి తేడాలు ఉంటాయి. కాబట్టి ట్రీట్మెంట్లో ముఖ్యం ఏమిటి అంటే మీ నాడిని చూడటం, అలాగే మీ తత్వాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది, మీ ప్రకృతిని తెలుసుకోవాల్సి ఉంటుంది, వ్యాధి స్థాయిని, మీ స్థాయిని పరిగణించాల్సి ఉంటుంది, ఇతర వ్యాధుల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది కూడా చూడాలి. ఆ తర్వాత ఈ ఔషధాల్లో మీకు సరిపోయే ఔషధాన్ని తగిన పశ్చాపత్యాలతో, సరైన అనుపాన సహపానాలతో, సరైన మోతాదుని, నిర్ణీతమైన కాల వ్యవధిని నిర్ణయించి సూచించాల్సి ఉంటుంది. ఇలాగ ఈ లైకెన్ ప్లానస్ సమస్యని, దానివల్ల వచ్చే ఇక్కట్లని సంపూర్ణంగా, సునాయాసంగా, నిశ్శేషంగా, నిస్సంశయంగా జయించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.